హలో ఆని ముత్యాలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఎక్కడున్నామో చెప్పబోయే ముందు మా తింగ రోడ్ చూడండి. ఈ లైన్ చూపిస్తాడు ఎలా ఉందో, ఎంత పొడుగునా ఉందో. చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది జనాలు ఉన్నారో. మేము ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితేనే ఇలా ఉందంటే ఇక మీరే ఊహించుకోండి ఎంత పెద్ద లైన్ ఉందో. అసలు మేము ఎక్కడున్నాం, ఇంత లైన్ ఎందుకుంది అనుకుంటున్నారా? ఈరోజు శనిదేవుని జయంతి, అలాగే అమావాస్య కాబట్టి మేము శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానంకి వచ్చాము. ఈ టెంపుల్ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ లో ఉంది. శనిదేవుడు హనుమంతుడు కలిసి పూజలు అందుకుంటున్న ఏకైక దేవస్థానం. మహారాష్ట్రలోని శని షిగ్నాపూర్ లో శనిదేవుడి విగ్రహం ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సార్ ఈ రోజంతా ఉంటదా? ఇప్పుడా? ఇప్పుడు ట్రైనింగ్. ఓకే ఓకే, 5 కి స్టార్ట్ అయిందా? ఓకే ఓకే. మరి లంచ్ ఏమైనా అరేంజ్ చేస్తారా? లేదు, ఓన్లీ టిఫిన్స్, ఓన్లీ బ్రేక్ఫాస్ట్. లంచ్ కూడా ఉందా? ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్, ఇది ఓల్డ్ బిల్డింగ్. ఓల్డ్ బిల్డింగ్స్ అవర్స్ అయినా పర్లేదు, 4 అవర్స్ కావాలి. వాటర్ బాటిల్స్ థ్యాంక్ యూ సార్. అప్పటికే 2.5 అవర్స్ నుంచి లైన్లో నిలబడ్డామండి. పైన చూస్తే ఫుల్ ఎండ, కింద చూస్తే కాళ్ళు మాడిపోతున్నాయండి, అంత వేడిగా ఉంది. అయినా సరే ఎలాగైనా ఆ దేవుడి దర్శనం చేసుకోవాలి, ఆ శనిదేవుడికి తైలాభిషేకం ఎలా అయినా చెయ్యాలని చెప్పి ఎంతో భక్తితో ఈ ఎండలో అందరం నిలబడ్డామండి. 2 గంటలు 3 గంటలు వెయిటింగ్. ఎక్కడ ఇంకెంత దూరం ఉంది చూడు. ఇక్కడ వరకు ఉంది, ఇంకెంత, అక్కడెంత, అక్కడి నుంచి ఉన్నాం, అక్కడి నుంచి వచ్చాము. మొత్తానికి మేము గుడి దగ్గరికి చేరుకునేటప్పటికి 3 గంటలన్నర పట్టిందండి. ఫైనల్గా వచ్చేసాం. శంభో శంకర. మొత్తానికి వచ్చేసాము.
అటు చూడు. హర హర మహాదేవ్. దా. మొత్తానికి సాధించాం. జై శ్రీరామ్. మొత్తానికి పూజ దర్శనం మంచిగా జరిగింది. ఆ శనిదేవుడికి తైలాభిషేకం కూడా చేశాము. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరిగింది. ఆ అన్నదానంలో మేము అందరం భోజనం చేశాము. ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.